శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా షష్టమంలో గురుడు, సంవత్సరమంతా శని తృతీయంలో, రాహుకేతువులు చతుర్థ రాజ్యస్థానములందు సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం గురుబలం తగ్గిన తతిమ అంటే అర్ధాష్టమ రాహు దోషం లాంటి ఉన్న శని బలం చక్కగా తోడుగా నిలబడుతోంది. కుజుడి యొక్క సంచారాలు కూడా మీకు ఈ సంవత్సరం కొంత ప్రతికూలంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇటువంటి ఈ గ్రహ సంచారాలను కనుక విశ్లేషణ చేసుకొని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రతికూలమైనటువంటి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. నిరుద్యోగులు సర్దుకుపోవడమే ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. అలానే వ్యాపారస్తులైనటువంటి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉండేటువంటి కాలం. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఆదాయం మాత్రం అవకాశాలు వచ్చినంత ఎక్కువగా ఉండటానికి లేదు, కనుక ఆదాయం కొంచెం తక్కువగానే ఉంటుంది. రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండవ పంట లాభిస్తుందని చెప్పాలి. అయినా ఈ వ్యవసాయదారులైనటువంటి వారికి మాత్రం అప్పుల బాధ తగ్గడానికి అవకాశాలు గోచరించడం లేదు. ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు బాగా పెరుగుతాయి. సెప్టెంబర్ నుండి ఆర్థిక విషయాలు తగాదాలకు కారణం కాకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత సంబంధం పైన దీని ప్రభావం పడకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఫోర్స్డ్ సేవింగ్స్ మీద దృష్టిని పెట్టాలి. అంటే ఏదో ఒక ఈఎంఐ పెట్టేసుకోవటం, ముందు ఆ ఈఎంఐకి డబ్బులు కట్టేయడం, తర్వాత ఉన్న దాంట్లో జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇటువంటి జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళినట్లయితే అటు ఆస్తి నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా ఒక రూపాయి సేవ్ చేసుకున్నటువంటి వారు అవుతారు. లేకపోతే మాత్రం రూపాయి నిలబెట్టుకోవడం అనేది కొంత కష్టసాధ్యంగానే ఉంటుంది. అనవసరపు ఖర్చులు బాగా పెరిగేటువంటి కాలం ఈ కాలం. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా సానుకూల పడతాయని చెప్పుకోవాలి. సహజ సంతానానికి అనుకూలమైనటువంటి కాలం కనుక ఎవరైతే అంటే ఇవాళ రేపు ఇట్లాంటివి కూడా చెప్పుకోవాల్సి వస్తున్నాయండి. పెళ్ళి అవుతున్న ఎవరు పిల్లల్ని కనట్లేమిటో ప్లానింగ్ అంట. ఒక ఏడాది ఆగాలి, 2 ఏళ్ళు ఆగాలి, పెళ్లి చేసుకునేదే పిల్లల్ని కనటానికి. కనుక అట్లాంటి వాటన్నిటికీ ఇది అనుకూలమైనటువంటి కాలం కనుక సంతాన యోగాన్ని గ్రహస్థితి చక్కగా సూచిస్తోంది. వైద్య పద్ధతి ద్వారా సంతానం కందాం అనుకునేటువంటి వారు మాత్రం కాస్త ఈ సంవత్సరం పునరాలోచన చేసుకోవటం అనేది మంచిది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చికాకులు పెరిగేటువంటి సంవత్సరం ఇది. అందుకని అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. విడాకులు లాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాల జోలికి వెళ్ళకండి. ఈ చికాకులు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యలో. దానికి కారణాలు ఏమన్నా కావచ్చు. ఇక్కడ ఉద్యోగాల్లో ఉండేటువంటి ఒత్తిళ్ల వలన కావచ్చు, లేకపోతే ఒకళ్ళకి ఆరోగ్యం బాగుండి ఇంకొకరికి కొంచెం ఆరోగ్యం ప్రతికూలంగా ఉండటం వల్ల కావచ్చు. అలాంటి తీవ్రమైన అనారోగ్యాలు కావు, చిన్నపాటి చికాకులే. ఇట్లాంటివి ఉండటం వల్ల కావచ్చు. నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఈగో క్లాషెస్, ఇట్లా దానికి ఏ పేరైనా పెట్టండి, ఏ నామం అన్నా పెట్టండి కాక భార్యాభర్తల మధ్యలో మాత్రం చికాకులు బాగా దినదినాభివృద్ధిగా ఉండేటువంటి కాలం ఇది. విద్యార్థులకు ఈ సంవత్సరం జ్ఞాపకం ఉండటానికి అవకాశాలు తక్కువ, చదువుకున్నటువంటిది. అందుకని ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి. అయిపోయింది కదా అని పక్కన పెట్టడానికి అవకాశాలు లేవు. స్వదేశంలో ఉన్నత విద్యలను అభ్యసించడం మేలు తప్ప విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. అలానే ఇది విద్యార్థులతో పాటు అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి ప్రతి వారు కూడా అయినంత వరకు స్వదేశంలోనే స్థిరపడమే అన్ని విధాలా బాగుంటుంది. వీసా లభించడం కొంచెం కష్టంగా ఉండేటువంటి కాలం. వెళ్ళినా అక్కడ నిలదొక్కుకోవడం కూడా కష్టంగానే ఉంటుందని చెప్పుకోవాలి. గ్యాసు, జీర్ణకోశ వ్యాధిపరమైనటువంటి సమస్యలు, మానసికపరమైనటువంటి ఆందోళనలు, తలనొప్పికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్తజనితమైనటువంటి అనారోగ్యాలు, బరువులో ఉండేటువంటి హెచ్చుతగ్గులు, ఇవి కొంచెం చికాకు పెట్టేటువంటి కాలంగా చెప్పుకోవాలి. అలానే ఇంకా కోర్టు కేసులకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మధ్య మార్గంగా పరిష్కరించుకోవడమే మంచిది తప్ప ముందుకి ముండితనంగా దూకుడుగా వెళ్ళడానికి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. మొత్తం మీద ఈ సంవత్సరం ఎదురు దెబ్బలు తగిలేటువంటి కాలంగా చెప్పుకోవాలి. శత్రుత్వాలు బాగా పెరిగేటువంటి కాలం. తరచూ సమస్యలు తొంగి చూస్తూ ఉంటాయి. చికాకు, కోపం, ఆవేశం ఇవన్నీ కూడా మీలో గతంలో కన్నా పెరుగుతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవంతా నెగిటివ్ చెప్పడం కోసం చెప్పట్లా, జాగ్రత్తలు పాటించుకుంటారని మాత్రమే ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. శని బలం ఉన్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా ఇటువంటి ఇబ్బందుల్ని తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి స్థితిని అయితే మాత్రం పొందుపరుచుకోగలుగుతారు లేదా ఏర్పరచుకోగలుగుతారు అని చెప్పవచ్చు. నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే మూల నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాలలో మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి.
ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గౌరవ మర్యాదలు మంచిగా ఉండాలి. కానీ వాటికన్నా ఇక్కడ ఈ స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రం డబ్బుకే మనం ఎక్కువ విలువనివ్వాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకి ధనం జనరేట్ అవుతుంది. కనుక గౌరవంతో కూడిన ఆదాయం వస్తే సంతోషం, గౌరవం లేదు కనుక నాకు ఆదాయం కూడా అక్కర్లేదు అనుకున్నట్లయితే మనకే నష్టం వస్తుంది. ఇక్కడ పాట పట్టింపుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కింది వర్గం వారితో విభేదాలు రాకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ కింది వర్గం అన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి పని వారితో సహా అందరితో కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సంబంధం లేని వ్యవహారాలపైన ధన వ్యయం చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక విజయాలు చోటు చేసుకుంటాయి. అప్పులు కొంతవరకు తీర్చగలుగుతారు. దగ్గరి వారి వలన అపకీర్తి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓర్పుగా ఉండవలసినటువంటి కాలం. ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదంలో ఉన్నటువంటి వారు, అంటే 1వ పాదంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం నిర్మాణ ప్రయత్నాలు, ఇల్లు కట్టుకోవడం ఇట్లాంటి వాటికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, వీటిని కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందానికి కారణమవుతుంది. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు, ప్రతిరోజు కూడా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం. దీనివల్ల అర్ధాష్టమ రాహు యొక్క దోషం తగ్గడానికి, అలానే కుజుడి యొక్క ప్రతికూలమైనటువంటి సంచారాలు ఏవైతున్నాయో వీటిని తట్టుకొని నిలబడడానికి మీకు చక్కటి బలం ఏర్పడుతుంది. కనుక రోజు 9 సార్లకి తక్కువ కాకుండా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయండి. ప్రతి మంగళవారం కూడా దుర్గామ్మవారికి నమస్కారం చేసుకొని పగలంతా పాలు పళ్ళు లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయండి. ఏదైనా సరే ఒక శక్తిపీఠంలో మొక్కుకోవడం అనేది మంచిది. మీకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నట్లయితే, లేదా గాన్గాపూర్ క్షేత్రం, నేను గాన్గాపూర్ వస్తాను, అన్నదానం చేస్తానని దండం పెట్టుకొని మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే, మీ ఇబ్బంది తీరిన తర్వాత చక్కగా గాన్గాపూర్ క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ అన్నదానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా శుభంగా ఉంటుంది. వచ్చే మారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.